భవానీ కథల ప్రపంచం ఛానల్కి మీకు స్వాగతం. నా రెండో స్టోరీ కాల్ గర్ల్ విభిన్న ప్రేమ కథ మొదటి భాగం. పెద్ద ఇనుప గేటులతో బయట నుండే రాజప్రాసాదంలా కనిపించే అందమైన పెద్ద బంగ్లా అది. లోపలికి వెళ్ళగానే ఓ అరడజను కారులను పార్క్ చేసే డ్రైవ్వే, ఇంకాస్త ముందుకు వెళ్తే ఒకవైపుగా అందమైన గార్డెన్, మరోవైపు విలాసవంతంగా ఉన్న స్విమ్మింగ్ పూల్ కనిపిస్తాయి. ఇంటి లోపల వైభవం అయితే మాటల్లో చెప్పలేం. అడుగడుగునా పెద్ద పెద్ద షాండిలార్ సొగసులు, 3D అందాలతో అద్భుతంగా ఉన్న ఫ్లోర్ టైల్స్, విశాలంగా ఉన్న హాల్, డూప్లెక్స్ మెట్ల హంగుతో కింద మీద కలిపి 20 వరకు పెద్ద పెద్ద బెడ్రూములు. అంత పెద్ద బంగ్లాలో ఇప్పుడు ఈ క్షణం ఇంట్లో ఉన్నది 70 ఏళ్లు దాటిన రాజేంద్రప్రసాద్ మాత్రమే. అతను ఏదో తప్పు చేసిన వాడిలా తన గదిలో మంచం మీద కూర్చొని బాధపడుతున్నాడు. అతను తండ్రి ఇచ్చిన ఆస్తిని అంచెలంచెలుగా పెంచి ఎంతో ఎత్తుకు ఎదిగిన కోటీశ్వరుడు. అతని భార్య రాగిణి 40 ఏళ్ల క్రితం చనిపోయింది. రాజేంద్రప్రసాద్ భార్య పోయిన దుఃఖంలో ఉంటూ ఒక్కగానొక్క కొడుకు 9 ఏళ్ల జితేంద్ర ఎలా ఉంటున్నాడు, ఏ రకంగా తయారవుతున్నాడు అని పట్టించుకోకుండా బిజినెస్ మీదే దృష్టి పెట్టాడు. జితేంద్రకు పెళ్లి వయసు రాగానే చెడు వ్యసనాలు పుష్కలంగా ఉన్న కొడుకుకి అందంగా కుందనపు బొమ్మలా ఉన్న జననిని ఇచ్చి పెళ్లి చేశాడు రాజేంద్ర. ఆమె చాలా మంచిది, దైవభక్తి ఎక్కువ, పెద్దలంటే గౌరవం, ఇలా ఎన్నో మంచి లక్షణాలు ఉన్న గుణవంతురాలు. అందుకే ఎంతో ఓర్పుగా భర్తను ప్రేమకు ప్రతిరూపంగా మార్చుకుంది. వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వాళ్లకు ధ్రువదీప్ పుట్టాడు. బిడ్డ పుట్టిన సంవత్సరంకే అనుకోని అనారోగ్యం వచ్చి జనని చనిపోయింది. భార్యావియోగంతో కొడుకు కూడా తనలాగే బాధపడుతున్నాడు అని రాజేంద్ర అనుకుంటే, జితేంద్ర మళ్లీ పాత జీవితాన్ని ఆహ్వానించాడు. మందు, అమ్మాయిలు అంటూ మళ్లీ వ్యసనపరుడిగా మారిపోయాడు. దాంతో పెళ్లి కాకుండానే మాలిని అనే అమ్మాయిని తల్లిని చేశాడు. ఈ విషయం బయటకు తెలిస్తే తన కుటుంబం పరువు పోతుందని జితేంద్రకు మాలినితో పెళ్లి చేశాడు రాజేంద్ర. ఆమెకు దేవ్దీప్ పుట్టాడు. తన ఇద్దరు కొడుకులకు 15, 13 ఏళ్లు వచ్చినా కూడా మాలిని ఉంటుండగా కూడా జితేంద్ర ఎవరెవరితోనో తిరిగేవాడు. దాంతో అతనికి మేనక అని ఒక కూతురు పుట్టింది. మేనక తల్లి చనిపోవడంతో ఆ పసిపిల్లను ఇంటికి తెచ్చుకొని చూసుకుంటున్నాడు జితేంద్ర. నువ్వు నీకు నచ్చిన వాళ్ళను తెచ్చిపెట్టుకుంటే నేను కూడా నాకు నచ్చిన వాళ్ళను తెచ్చుకుంటాను అని మాలిని తన అన్న చక్రధర్ని, అతని భార్య చాందిని, మేనల్లుడి గిరీష్ని, చెల్లెలు మహిమ ఆమె భర్త రాజేష్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంది. జితేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోగానే చెల్లెలు మహిమ ఇంకా వదిన చాందినీలతో కలిసి మాలిని క్లబ్బులకు పబ్బులకు వెళ్ళిపోయేది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కూడా నడిమంత్రపు సిరిలా గొప్పింటి కోడలు అవగానే మాలిని స్టేటస్ అది ఇది అని డబ్బు దర్పం మోజులో పడి సంస్కారాన్ని వదిలేసి ఇల్లు, భర్త, పిల్లలు అని వీళ్లను పట్టించుకోకుండా ఎంతసేపు ఫిజిక్ని కాపాడుకోవడం మీదే దృష్టి పెడుతూ ముడుకులు దాటని స్కర్ట్లు, జబ్బలు కనిపించే టాపులు వేసుకుని తాగి తందనాలు ఆడుతూ తన వాళ్లతో చేరి అర్ధరాత్రి 1 గంట 2కి ఇంటికి వస్తుండేది. మాలిని, మహిమ, చాందిని అని ఇంతమంది ఆడవాళ్లు ఉన్నా ఒక్కరు కూడా బాధ్యతగా ఇంటి పట్టున ఉండరని మేనకను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు రాజేంద్ర. మేనకకు ఇప్పుడు 12 ఏళ్లు, మహిమకు 9 ఏళ్ల లతీష్, 7 ఏళ్ల లతిక అని 2 పిల్లలు. మేనకలానే మహిమ పిల్లలను కూడా వేరే హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. ఎప్పుడో పండుగకు పబ్బానికి మాత్రమే వస్తుంటారు పిల్లలు. స్కూల్ చదువు అయిపోగానే 2 ఏళ్ల వయసు తేడా ఉన్న ధ్రువదీప్ ఇంకా దేవ్దీప్లను చదువు కోసం ఫారెన్ పంపించారు. అడ్డు చెప్పేవాళ్లు లేకపోవడం, అడిగినంత డబ్బు అందడంతో చిన్న వయసు నుండే ఫ్రీ లైఫ్కి అలవాటు పడిపోయారు అబ్బాయిలు ఇద్దరు. ఏ విషయంలోనూ సఖ్యతగా ఉండని అన్నదమ్ములు అమ్మాయిల విషయంలో మాత్రం చాలా అండర్స్టాండింగ్గా ఉండేవాళ్లు. అన్న ఎంజాయ్ చేసిన అమ్మాయితో తమ్ముడు ఎంజాయ్ చేయడం, కాలేజ్లో ప్రతి అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవడం వాళ్ల దినచర్యగా మారిపోయింది.
చదువు కంప్లీట్ చేసుకొని వచ్చినా కూడా ఆ అలవాట్లు మాత్రం వదలలేదు అబ్బాయిలు. చక్రధర్ కొడుకు 25 ఏళ్ల గిరీష్ ఇక్కడే చదువుకున్నా కూడా ఆ ఇద్దరిలానే చెడిపోయాడు. ధ్రువ్ తండ్రితో కలిసి బిజినెస్ చూసుకుంటుంటే దేవ్ ఇంకా లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ఇండియా వచ్చాక కూడా అమ్మాయిలతో పబ్బులకు తిరుగుతూ లైఫ్ని ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. గిరీష్ కూడా ఈ ఇంటి వారసుల్లానే తాగి తందనాలు ఆడుతూ అదే లైఫ్ అని అనుకుంటున్నాడు. ఆ ఇంట్లో ఏ ఒక్కరూ క్రమశిక్షణతో ఉండేవారు కాదు. రాజేంద్రకు ఎవరూ విలువ ఇచ్చేవారు కాదు. తాత అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడి ఆస్తిని మనం అనుభవిస్తున్నాం అని కూడా అతనికి గౌరవం ఇవ్వరు మనవళ్ళు కూడా. కొడుకు పట్టించుకోడు, కోడలు ఎప్పుడో చెయ్యి దాటిపోయింది అని కనీసం మనవళ్ళు అయినా బుద్ధిమంతులు అవుతారు అనుకుంటే తండ్రిని మించిన తనయులుగా తయారయ్యారని తెలిసి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు బాధపడుతున్నాడు రాజేంద్ర. ఆ ఇంట్లో మనుషుల కన్నా పనివాళ్ళు ఎక్కువ. ఆ పనివాళ్ళు కూడా ఇంట్లో మిగిలిన వాళ్ళలా రాజేంద్రకు విలువ ఇవ్వకుండా హార్ష్గా ప్రవర్తిస్తారు. దాంతో చనిపోయిన భార్య రాగిని ఫోటో చూస్తూ ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలని రాసిపెట్టి ఉందో, నన్ను భగవంతుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో తెలియడం లేదు. అతని పిలుపు కోసం ఎదురు చూడడం తప్ప మరేం చేయలేని నిస్సహాయుడిని నేను అని బాధపడుతూ నిద్రపోయాడు. వినీత్ ఆటో దిగి ఎదురుగా ఉన్న రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే పేరుగల బిల్డింగ్ని కనిపిస్తున్న మేర తన మెడ విరిగిపడేలా తలను వెనక్కి ఇరుస్తున్నట్లుగా ఎత్తి మరీ చూస్తున్నాడు. అప్పుడే సార్ డబ్బులు అన్నాడు ఆటోవాడు. అయినా వినీత్ వినిపించుకోకుండా ఆ బిల్డింగ్ వంకే చూస్తూ ఉండిపోయాడు. దాంతో ఈసారి ఆటోవాడు కాస్త గట్టిగా స్వరం పెంచి, సార్ నాకు డబ్బులు ఇచ్చేసి ఆనగ తీరుబడిగా చూసుకోండి ఈ బిల్డింగ్ని అని అన్నాడు. ఉండవయ్యా, నేను జాబ్ చేసుకోబోయే చోటు ఎలా ఉందో చూసుకుంటున్నాను అని అన్నాడు వినీత్. మీరు జాబ్ చేసుకునే చోట అంటే మీకు ఇక్కడ ఉద్యోగం వచ్చిందా అని అడిగాడు ఆటోవాడు. ఇంకా రాలేదు, రాబోతుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని లెటర్ వచ్చింది అన్నాడు వినీత్. అయితే అనవసరంగా ఆశలు పెంచుకోకండి సార్, ఇక్కడ మీకు ఉద్యోగం రాదు అన్నాడు ఆటోవాడు. నువ్వే ఎండీలాగా అలా చెప్పేస్తున్నావేంటి? నా క్వాలిఫికేషన్ ఏంటో నీకు తెలుసా అని కోపంగా అడిగాడు వినీత్. మీరు ఏం చదువుకున్నారు, ఎంత తెలివి ఉంది అన్నది అనవసరం, మీకు ఉద్యోగం రాదు అంతే అన్నాడు. అదే ఎందుకలా అంటున్నావు అని ఇరిటేట్ అయిపోతూ అడిగాడు వినీత్. మీరు అబ్బాయిలు కాబట్టి ఉద్యోగం రాదు. ఇక్కడ పనిచేసే అందరూ అమ్మాయిలే. అమ్మాయి అయితేనే ఇక్కడ జాబ్ దొరుకుతుంది అన్నాడు ఆటోవాడు. ఆడవాళ్లకు మాత్రమే అయితే నాకెందుకు కాల్ లెటర్ పంపించారు అని అడిగాడు వినీత్. అదంతా నాకు తెలియదు, కానీ సిటీలో రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు లాభాల్లో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు నష్టాల బాటలో నడుస్తుంది. దానికి కారణం కూడా రాజేంద్ర గారి వారసులే. ఈ సంస్థ యజమాని రాజేంద్ర గారికి ఒక కొడుకు, 2 మనవళ్ళు ఉన్నారు. కొడుకు తండ్రి అంత కాకపోయినా బాగానే బిజినెస్ చేస్తున్నాడు. ఇక మనవళ్ళు ఉన్నారు కదా, ఒకడు ఆఫీస్కి వస్తాడు కానీ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడమే ముఖ్యమనుకుంటాడు. ఇంకొకడు అప్పుడప్పుడు వస్తాడు కానీ వాడు కూడా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే వస్తాడు. ఇక్కడ ప్రతి కంపెనీకి ఆ ఇంట్లో వాళ్ళే హెడ్గా ఉంటారు, కానీ ఏ ఒక్కడు సరిగా పనిచేయడు అని చెప్పి అక్కడికి ఆపి ఇలా వీళ్ళ స్టోరీ అంతా చెప్తూ పోతే బయట నా గిరాకీలు అన్నీ పోతాయి. ముందు నా డబ్బులు ఇచ్చి లోపలికే వెళ్తావో బయటకే వెళ్తావో వెళ్ళు అన్నాడు ఆటోవాడు. దాంతో ఫెయిర్ ఇచ్చేసి వాడు ఇచ్చిన క్లాసుకి ఎటు వెళ్ళాలి అని తడబడుతూ ఆ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయ్యాడు వినీత్. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో కంపెనీ రన్ అవుతూ చాలా హడావిడిగా, ఎక్కడికక్కడ వెరీ మోడర్న్గా, చాలా రిచ్గా ఉంది ఆ ప్రదేశం. ఆటోవాడు చెప్పినట్లు నిజంగానే ఇక్కడ అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. ఎక్కడో ఒక చోట వెతుకుతుంటే అబ్బాయిలు కనిపిస్తున్నారు. మరైతే నాకు జాబు వస్తుందా లేదా అని అనుకుంటూ
రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు వినీత్. చెప్పండి సార్, మీరు ఎవరిని కలవాలి అని అడిగింది రిసెప్షనిస్ట్. అది అని సాగదీసి, నా పేరు వినీత్, నాకు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది అని తన ఫైల్ చూపించాడు. ఒక నిమిషం మీరలా కూర్చోండి, నేను సార్ని అడిగి చెప్తాను అని ఎవరికో ఫోన్ చేసింది రిసెప్షనిస్ట్. మోగుతున్న ఫోన్ తీయడానికి కూడా చాలా చిరాగ్గా ఉంది లోపల ఉన్న వ్యక్తికి. ఆ వ్యక్తి పేరే ధ్రువ్దీప్. అతను ఫోన్ తీయకపోవడంతో అది మోగి మోగి ఆగిపోయింది. 6 అడుగుల ఎత్తు, నీట్గా ఉన్న హెయిర్ స్టైలు, సూటిగా చూసే నయనాలు, డైలీ షేవ్ వల్ల నునుపుదేలిన పలుచని చెక్కిళ్ళు, మగసిరి ఉట్టిపడేలా తీరైన మీసకట్టుతో, సినిమా హీరోని తలపించే ఆహార్యంతో చాలా అందంగా ఉన్న 27 ఏళ్ల ధ్రువ్ ఆఫీసులో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. ఇతను రాజేంద్ర గారి పెద్ద మనవడు. సార్కి ఈ పూట పని మీద ఇంట్రెస్ట్ లేదు. దాంతో చాలా చిరాకుగా ఉండి ఈజీ చైర్లో వెనక్కి వాలి రిలాక్స్డ్గా కూర్చున్నాడు. అప్పుడే స్టెల్లా ఏవో ఫైల్స్ తీసుకొని అతని క్యాబిన్లోకి వచ్చి, సార్, ఈ ఫైల్స్ మీద మీ సైన్ కావాలి. నెక్స్ట్ వీక్ కొత్త స్టాఫ్ని తీసుకోవాలని రాజేంద్ర సార్ చెప్పారు అని తన కూడా తెచ్చిన ఫైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆమె వచ్చినప్పటి నుండి ధ్రువ్ చూపు ఫైల్స్ మీద లేదు. ఆమె వంపు సొంపుల మీదే ఉంది. ముడుకులు దాటని స్కర్టు, నాభి క్షేత్రం లోతు, నడుం వంపు తెలిసేలా స్లీవ్లెస్ టాప్ వేసుకున్న ఆమె నుండి చూపు తిప్పడం లేదు. దాంతో ఆమె చెప్తూనే ఉంది. ధ్రువ్ తన చైర్లో నుండి లేచి ఆమెకు వెనుకగా వచ్చి ఆమె నడుం వంపుని, నాభిని తాకుతున్నట్లుగా ఆమెను వెనుక నుండి హత్తుకొని ఆమె మెడవంపులో ముద్దు పెట్టాడు. సార్, ఏంటిది, వదలండి, నాకు చాలా పని ఉంది అంది అతని చేతి పట్టుని విడిపించుకోవాలని లేకపోయినా. ఆ పని తర్వాత, ముందు నా పని చూడు అని ఆమె చెవిలో గొణిగాడు. సార్ నుండి పేరు పెట్టి పిలిచే స్థితికి వచ్చి, వదులు ధ్రువ్, నాకు చాలా పని ఉంది అంది స్టెల్లా అతని చేతులు ఆమె శరీరాన్ని ఎక్కడెక్కడో తాకుతుంటే ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ. అప్పుడే అతని టేబుల్ మీద ఉన్న ల్యాండ్ ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యింది. అతని చేతులను ఆమె శరీరం మీద నుండి తీయకుండా, నువ్వే ఫోన్ అటెంప్ట్ చేసుకో అన్నాడు. ధ్రువ్, ఇది నీ క్యాబిన్ అంది స్టెల్లా అతని చేతలకు తన్మయత్వంలో తేలుతూ. చెప్పింది చేయి అంటూ ఆమె నడుం వంపు మీద గిల్లాడు. దాంతో స్ అని మూలిగి, ఏంటిది ధ్రువ్, ఇలా గిల్లావు అంటూ ఎర్రగా కందిన తన నడుముని సవరించుకుంటూ, ఇలా బయటకు వెళ్తే ఎవరైనా ఏమనుకుంటారు అని అడిగింది. అందరికీ తెలిసిన విషయమే, ఎవ్వరూ ఏమీ అనుకోరు. ఆ ఫోన్ అలా మోగుతుంటే నాకు ఇరిటేట్గా ఉంది అన్నాడు. సరే అని అటెంప్ట్ చేసి, హలో సార్, మరో కాల్లో బిజీగా ఉన్నారు, విషయం ఏంటి అని అడిగింది స్టెల్లా. స్పెషల్ అప్లికేషన్ మీద వినీత్ అని ఒక పర్సన్ ఇంటర్వ్యూ కోసం వచ్చారు, లోపలికి పంపించమంటారా అని అడిగింది రిసెప్షనిస్ట్. వెంటనే ధ్రువ్ నోరు తెరిచి, నాట్ నో, ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్, అది అయిపోయాక కాల్ చేస్తాను, అప్పుడే లోపలికి పంపించు అని లైన్ కట్ చేసేసి, కమ్ లెట్స్ ఎంజాయ్ అన్నాడు స్టెల్లాతో. ప్లీజ్ ధ్రువ్, నాకు చాలా వర్క్ ఉంది, నాకు ఇప్పుడు ఆ మూడ్ లేదు అంది. నీకు మూడ్ లేకపోతే నేను తెప్పిస్తాను కదా అంటూ అతని చేతులను ఆమె శరీరం మీద మరింత వేగంగా కదుపుతూ, ఆమెను ముద్దుల్లో ముంచెత్తుతూ, ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని ఆ క్యాబిన్కి పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకుపోయి ఆమెను బెడ్ మీద పడేశాడు. ఆమె అతని వైపు చూసి కైపుగా నవ్వుతూ, నీ చేతుల్లో ఏదో మాయ ఉంటుందిరా, ఇట్టే మూడు తెప్పిస్తావు, ఇంకెందుకు ఆలస్యం, రా అంటూ అతన్ని ఆమె మీదకు లాక్కుంది స్టెల్లా. ఇంకా ఉంది. ధ్రువ్ జీవితంలోకి వచ్చే అమ్మాయి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి అంటే కాల్ గర్ల్ విభిన్న ప్రేమ కథ వినాల్సిందే. అప్డేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ కూడా కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా స్టోరీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. సరే, ఈ కథ 2వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.